ఈ క్రింది శ్రేణి ప్రశ్నార్థక చిహ్నం వద్ద వచ్చు చిత్రం ఏది అని అడిగాడు. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఒక సిరీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఈ డయాగ్రామ్ సిరీస్ ఇచ్చుకుంటూ ఈ సింబల్స్ వాడాలి. ఈ సింబల్స్ కనుక కంటికి కనబడితే ఓకే, ఆ సింబల్స్ కనుక కంటికి కనబడితే అది ఏం టాపిక్ అవుతుందంటే ఇది అనాలజీ టాపిక్ అవుతుంది. ఓకే, అది ఏం టాపిక్ అవుతుందంటే అనాలజీ టాపిక్. ఇక్కడ ఈ సింబల్స్ కంటికి కనబడుతూ ఉండాలి. ఈస్టు దీన్ని ఈజ్ యాజ్ అని అంటాం. అంటే దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఈ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి మధ్య ఎటువంటి సంబంధం అయితే ఉంటుందో, జాగ్రత్త, ఈ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి మధ్య ఎటువంటి సంబంధం అయితే ఉంటుందో అదే సంబంధం, అదే లాజికల్గా థర్డ్ డయాగ్రామ్కి ఫోర్త్ డయాగ్రామ్కి ఏముంటుందో కనుక్కోవాలి. ఓకే, జస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మన నంబర్స్ కనుక వాడి ఫర్ ఎగ్జాంపుల్ 5:125 ఈజ్ యాజ్ 7:-- అని అంటే ఇక్కడ 5, 125, 7 వాడాం. ఇక్కడ ఏ నంబర్స్ ఉపయోగించాం కాబట్టి ఈ సింబల్స్ అవే సింబల్స్గా ఆ సింబల్స్ వాడాము అంటే అది అనాలజీ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. 5 కాస్త 125 అయ్యిందంటే దీన్ని వాడు ఏం చేశాడు, 5 క్యూబ్ అంటే 5 × 5 × 5 అలా 5 క్యూబ్ చేస్తే 125. తర్వాత 7 క్యూబ్, ఇక్కడ 7 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 343. 7 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 343 అవుతుంది. అలా ఈ రెండిటికి మధ్య ఏం లాజిక్ అయితే ఉంటుందో అదే లాజిక్ వాడిచ్చిన క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి. అదే లాజిక్ ఆధారంగా ఇక్కడ మనం నంబర్స్ ఉపయోగించాం. నాన్ వర్బల్లో ఏం ఉపయోగిస్తామంటే ఒక డయాగ్రామ్స్ మాత్రమే వాడతాం. ఈ డయాగ్రామ్స్ వాడి మనకు ఆన్సర్స్ ఏ విధంగా చేస్తాము అనేది మన కాన్సెప్ట్. ఓకే, ఈ డయాగ్రామ్స్ వాడి ఏ విధంగా రావాలి. ఓకే, ఫస్ట్ రెండు డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్ సేమ్గానే కనబడుతున్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ సేమ్ కనబడుతుంది, కానీ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే, ఓకే, చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ కాస్త ఇటువైపు మారింది. అంటే ఈ డయాగ్రామ్ని వాడు ఏ విధంగా తిప్పాడు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాడు. ఇక్కడ నాన్ వర్బల్ మొత్తం అంతా ఇలాగే ఉంటాయి. క్లాక్ వైజ్ అయినా తిప్పాలి, లేక యాంటీ క్లాక్ వైజ్ అయినా తిప్పాలి, సవ్య దిశలో అయినా తిప్పాలి, లేక అపసవ్య దిశలో అయినా తిప్పాలి. ఆ లాజిక్ ఉపయోగించి ఇక్కడ ఈ రెండు డయాగ్రామ్ అపసవ్య దిశలో కనుక రొటేషన్ జరిగితే ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త ఇది ఈ విధంగా మారిపోతుంది. జస్ట్ వాడు ఏ విధంగా రొటేషన్ చేశాడో అదే లాజిక్ ఇక్కడ వాడాలి మనం. ఆ లాజిక్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఇక్కడ ఈ విధంగా ఉన్న డయాగ్రామ్, ఓకే, ఇలా ఉన్న డయాగ్రామ్ని మనం ఏ దిశలో తిప్పాలి అంటే క్లాక్ వైజ్ తిప్పాడా యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే సవ్య దిశలో తిప్పాడు వాడు. గడియారం ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా తిప్పాడు. అదేవిధంగా దీన్ని కూడా మనము సవ్య దిశలో తిప్పితే మనకు ఆన్సర్ ఏ ఆప్షన్లో వస్తుందంటే దీనికి రొటేషన్ జరిగితే ఇలా రావాలి. ఓకే, ఈ విధంగా సింబల్ ఉండాలి. అలా ఏ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్ రాదు, ఓకే, థర్డ్ ఆప్షన్ రాదు, డి కూడా రాదు. ఓకే, ఇప్పుడు ఒకటే ఒక ఆప్షన్ మిగిలిపోయింది. ఆ ఒక్క ఆప్షనే ఏది అంటే ఫస్ట్ ఆప్షన్. ఈ ఫస్ట్ ఆప్షన్లో దీన్ని